ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు వాస్తు బ్రహ్మ, జ్యోతిష సామ్రాట్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అకల్ట్ కింగ్ అరిహంత్ గురూజీ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు, మొత్తానికి మీరు ఏ విధంగా అంటే చెప్తున్నారో కానీ సంక్రాంతి బరిలో ఉన్న వాల్తేరు వీరయ్య గురించి చెప్పారు. వాల్తేరు వీరయ్య అయ్యా కొంచెం హైలో ఉంది అని అన్నారు. ఆటోమేటిక్గా మంచి హిట్ అయింది, మంచి చాలా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మీరు మొన్న గతంలో మనం చేసినటువంటి వీడియోస్లో కూడా పఠాన్ మూవీ గురించి చెప్పారు. షారుఖ్ ఖాన్ గారిది పఠాన్ మూవీ కూడా ఇక దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, బంపర్ హిట్ అన్నారు. మంచి బంపర్ హిట్ టాకే వచ్చింది సార్. ఏంటి అసలు పఠాన్ మూవీ ఇంత హైలైట్ అవ్వటానికి, ఇంత బాగా బ్లాక్ బస్టర్ అవ్వటానికి అంటే కారణాలు ఏంటంటారు? తప్పకుండా అండి. పఠాన్ మూవీ, పఠాన్ యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ అనుకున్నారో అది టోటల్ ల్యాండింగ్ వచ్చేసి 25 మీద అవుతుంది. ఓకే, 25 కేతు నెంబరు. అయితే 2+5 అంటారా? 2+5 = 7. ఓకే. మనం 2022లో డిసెంబర్లో కొన్ని వీడియోస్ చేసాం. మనం వాటిలో కూడా నేను మీకు చెప్పాను 2023 ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి మంచి హిట్స్ వస్తాయి, మంచి కలెక్షన్స్ వస్తాయని నేను మీకు చెప్పాను. అవును అన్నారు ఒక ఎపిసోడ్లో. సో ఇది వచ్చేసి మూవీకి సంబంధించిన నెంబర్, అదొక ప్లస్ పాయింట్ అయింది. రెండోది ఇవాళ తారీఖు కూడా 25, 2+5 = 7. ఓకే, అక్కడ ఒకటి ప్లస్ అయింది. అండ్ ఇంకోటి చాలా ముఖ్యమైనది అనమాట, షారుఖ్ ఖాన్ గారి బర్త్డే 2/11/1965. ఓకే, అంటే ఆయన బర్త్ నెంబర్ వచ్చేసి 2, డెస్టినీ నెంబర్ వచ్చేసి 7. ఓకే. సో ఆయన డెస్టినీ నెంబర్ కూడా 7లోనే ఉంది. ఓకే. సో జనరల్గా మనం న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్ని మనం ఎలాగా చూస్తాము అంటే మన లైఫ్లో ఉన్న ఆబ్స్టాకల్స్ని రిమూవ్ చేసే ఒక నెంబర్ అని చూస్తాం అనమాట జనరల్గా. ఓకే. సో మీరు చూసుకుంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీస్లో చూసుకుంటే దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఒక మూవీ లేదు షారుఖ్ ఖాన్ గారిది. అంతకుముందు వచ్చిన మూవీస్ కూడా అంత పెద్దగా ఏమి కలెక్షన్స్లో కానీ లేదంటే హిట్ టాక్ కానీ అలాంటివి లేవు. అదే, ఎందుకంటే గురుగారు తెలుగు ఇండస్ట్రీ ధాటికి, రాజమౌళి గారి ధాటికి వాళ్ళు కూడా కసిగా ఏదో ఒకటి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి అనేటువంటి కసితో ఉన్నారు బాలీవుడ్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే దిల్ వాలే ఒక అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. దానికన్నా ముందు చెన్నై ఎక్స్ప్రెస్ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది, అది అందరికి తెలిసిందే. దాన్ని తెలుగులో, తమిళ్లో, కన్నడలో రకరకాల భాషల్లో డబ్ చేశారు. సో ఈ పఠాన్ అనగానే ఇంకా అసలు సినిమా ఎలా ఉంటుంది అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్కి కంప్లీట్ ఐ ఫీస్ట్ అండి. ఓకే, కంప్లీట్ ఐ ఫీస్ట్. అండ్ అంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న రకరకాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కదా, కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి దాని గురించి. ఏవి ఎలా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెడితే మూవీ పరంగా మాత్రం ఆయనకి చాలా 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 అంటే చాలా ప్లస్ పాయింట్ మూవీ అండి ఇది ఖచ్చితంగా. అండ్ కలెక్షన్స్ కూడా మీరు ఈ దరిదాపులు అంటే ఒక మేబీ ఒక 1 year 2 years లేదా 3 yearsలో బాలీవుడ్లో ఏదైతే మూవీస్ రిలీజ్ అయ్యాయో మనకి ఎక్కువగా అంతా ప్రోగ్రెస్ చూపించలేదు యాక్చువల్గా. ఇప్పుడు మిగతా చిన్న సినిమాలన్నీ తక్కువ బడ్జెట్తో తీసిన ఒక మంచి టాక్స్ అయితే వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాశ్మీర్ ఫైల్స్ తీసుకున్నా, కాశ్మీర్ ఫైల్స్ తక్కువ బడ్జెట్లో తీసినా కానీ మంచి భారీ హిట్ వచ్చింది, భారీ హిట్ వచ్చింది. అలాగా చాలా చాలా చిన్న మూవీస్ కూడా మంచి హిట్స్ పడ్డాయి. కానీ షారుఖ్ ఖాన్ గారికి ఇంత ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉండి మంచి మూవీస్ తీసి మంచి బడ్జెట్తో మూవీస్ తీసినా కానీ బాలీవుడ్ బాద్షా అన్ని తీసినా కానీ ఆయనకి సక్సెస్ అనేది లేదు. 2023 2+2+3 = 7 అగైన్. సో షారుఖ్ ఖాన్ గారికి ఇవాళ రిలీజ్ అయ్యే డేట్లో 25 which is 7, పఠాన్ టోటల్ మూవీలో వచ్చే టోటల్ 25 which is 7, ఆయన డెస్టినీ నెంబర్ 7 అండ్ ఈ ఇయర్ 7, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయండి. ఇంకా వీళ్ళని ఎవరు ఆపలేరు. రెండోది ఇంకోటి ఏంటి అంటే ఆయన బర్త్ నెంబర్ 2 అని చెప్పాను. బర్త్ నెంబర్ 2 ఇవాళ మనం బర్త్ నెంబర్తో పాటు ఆయన పర్సనల్ ఇయర్ అని ఒకటి చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక పర్సనల్ ఇయర్ ఉంటుంది. ఆ పర్సనల్ ఇయర్ ద్వారా మనం చూసుకున్నా కానీ ఆయనకి 2 అనేది వస్తుంది పర్సనల్ ఇయర్. సో బర్త్ నెంబర్కి పర్సనల్ ఇయర్కి 2 అనేది మ్యాచ్ అయింది. 100% సక్సెస్. తర్వాత యాజ్ పర్ న్యూమరాలజీ ఇంకోటి మన డేకి కూడా ఒక పర్సనల్ డే అని చెప్పి మనం తీసుకోవచ్చు అనమాట. ఇవాళ షారుఖ్ ఖాన్ గారి బర్త్డే ప్రకారంగా ఒక పర్సనల్ డే కింద తీస్తే అది కూడా 2 వస్తుంది. సో ఈ సినిమాని కానీ
ఆయన సక్సెస్ ని గానీ ఎవరు ఆపే ప్రసక్తి లేదు. ఓకే. సినిమా మాత్రం సూపర్ డూపర్ అయితే మాత్రం ఫుల్ పండగ చేసుకుంటున్నారండి ఎంటైర్ దేశవ్యాప్తంగా కూడా. ఎస్, అదే వాళ్ళు అందులో చాలా కసి మీద ఉన్నారు, మంచి హిట్ కొట్టాలి అని. సార్ ఇంకొక మాట కూడా ఏంటంటే షారుఖ్ ఖాన్ గారు ఒక మాట చేశారు, మరి అది ఎట్లా చేశారో లేదనేటువంటిది కానీ కొన్ని మీడియాల్లో అదే ఐ మీన్ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో బాగా చక్కర కొట్టింది. అవును, ఈ సినిమా ఖచ్చితంగా ఇట్లా చిటికేసి హిట్ అయి తీరుతుంది, ఈ సినిమా హిట్ కాకుంటే అసలు నేను ఇంకా మళ్ళీ రెండో మాట మాట్లాడను, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోతానో ఏదో ఒక మాట అనే స్థాయిలో మాట్లాడారు అన్నట్టుగా తెలిసింది. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పే పాజిటివ్ రిజల్ట్ ఇది ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ గారు ఎలా అయితే చెప్పారో ఖచ్చితంగా ఆయనకి సక్సెస్ అనేది అలాగే దొరుకుతుంది. ఇది న్యూమరాలజీ అండి, న్యూమరాలజీలో నెంబర్స్ మాట్లాడతాయి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు అన్నట్టు కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది, ఎంతవరకు ఫేవరబుల్ గా ఉంది అన్న ఒక అనాలిసిస్ తోనే నేను చెప్తున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ మన షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్. ఇన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేసిన ఒకదానికి ఒక మంచి నిరీక్షణకి మంచి సక్సెస్ వాళ్ళు పొందారు. ఆల్రెడీ మనకి టాక్ వచ్చేసింది, మంచి రేటింగ్ తోని మంచి రివ్యూస్ తోని ఆల్రెడీ ఇప్పుడు మనకి మన మార్కెట్ తెలిసిపోయింది సినిమా ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పి. సో సక్సెస్ అవడానికి ఈ నెంబర్స్, ఈ డేట్స్, ఈ బర్త్ నెంబర్స్, డెస్టినీ నెంబర్స్, పర్సనల్ ఇయర్స్, పర్సనల్ డేస్ అండ్ పఠాన్ టోటల్ 25 అండ్ రిలీజింగ్ డేట్ 25 ఇవన్నీ కూడా ఒక సక్సెస్ కి ఒక మంచి ఇదనమాట. అది అయితే ఇప్పుడు ఇంత చెప్పారు కదా సార్ మీరు, ఇప్పుడు యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం హిట్ టాక్ అయితే వచ్చేసింది. కలెక్షన్లో ఇక నెక్స్ట్ ఏంటంటే హిట్ టాక్, బంపర్ హిట్ టాక్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ నటించిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చూసేది ఏంటంటే ఎంత వసూలు చేస్తుంది అనే దాని మీద ఇక టార్గెట్ పెట్టుకుంటారు. ఎట్లా వసూళ్లలో ఎట్లా ఉంటుంది అంటారు? కలెక్షన్స్ విషయంలోకి వస్తానండి, నాకు తెలిసి మన దరిదాపుల్లో కూడా ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు మన బాలీవుడ్ మూవీస్ తీసుకుంటే అంత గొప్పగా కలెక్షన్ చేసిన మూవీ ఏం లేదండి. ఎంత కరువు మొహంలో ఉన్నారు బాలీవుడ్ వాళ్ళందరూ కలెక్షన్ ఆరు. సో అది ఆ దాహాన్ని ఖచ్చితంగా పఠాన్ మూవీ తీరుస్తుందండి. అంటే ఊహించని రేంజ్ లో వస్తాయి, ఊహించిన రేంజ్ లో వస్తాయండి, ఊహించిన రేంజ్ లో కలెక్షన్స్ అనేవి వస్తాయి వీళ్ళకి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ సినిమా కూడా ఎట్లా ఉండబోద్ది అంటారు? ఈ ఇయర్ లో షారుఖ్ ఖాన్ గారికి ఇంకొక మూవీ ఒకటి ఉంది, ఛాన్స్ ఉంది. మన తమిళ డైరెక్టర్ తీస్తున్నారు మూవీని. దానికి కూడా స్క్రిప్ట్ కూడా చాలా పక్కడ్బందీగా చేశారు దాన్ని కూడా. సో ఖచ్చితంగా ఈ మూవీ కూడా షారుఖ్ ఖాన్ గారికి ఈ సంవత్సరంలో తిరుగులేదండి, 100%. ఇంకా స్టోరీ కూడా ఏం లీక్ అవ్వలేదు, అసలు ఏంటి ఏ స్టోరీ ఏ జోనర్ అనేది కూడా లీక్ అవ్వలేదు. బట్ స్టిల్ న్యూమరాలజీ ప్రకారంగా 2023లో షారుఖ్ ఖాన్ ని కొట్టేవాళ్ళు లేరండి బాలీవుడ్ ఇండస్ట్రీలో. 2023 అనేది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే బాద్షాస్ ఇయర్ అండి సార్. అంతేనా? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.